ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో థంబ్నెయిల్ చూశారు కదా, గివ్ అండ్ టేక్. ఇవ్వడము తీసుకోవడము అన్న పదము చాలా చిన్నది, కానీ మనం ఆలోచిస్తూ ఉంటే మన జీవితంలో ప్రతిదీ దానితోనే ముడిపడి ఉంది. అది ఎలా ఏంటి అని పూర్తిగా తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత మన జీవితాన్ని మనము అద్భుతంగా మార్చుకుందాము. ఇది ఇప్పుడు తెలియడం కాదు, ముందు నుండే ఉంది, కానీ మనం ఏదైనా గమనించము. మనకు గమనికతో ఎరుకతో చేసినప్పుడు ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంటుంది. ఎరుక లేనప్పుడు ఏది అద్భుతంగా ఉండదు. అలాగే ఇవి అన్నీ తెలుసుకోబోయే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నాకు కమెంట్ పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎలాంటి సలహాలు అడిగినా దానికి రిప్లైగా నేను నిన్నటి వీడియోలో పెట్టాను. చూడని వాళ్ళు చూడండి. మీరు అడిగిన ప్రశ్నలకి ఇంకా కొంతమంది కొన్ని అడిగారు కదా, అవన్నిటికీ కూడా సమాధానంగా రేపటి వీడియోలో పెడతాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి ఒక్కరు ఎలాంటి సమస్యలున్నా, మీకు ఎలాంటి పరిష్కారాలు కావాలన్నా మీరు కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. అద్భుత ఫలితాలను మీకు అందచేస్తాను. నేను ఊరికే చెప్పటం కాదు, నిజంగా మీకు అద్భుత ఫలితాలు అనేవి ఉంటాయి. 100కి 200 పాళ్ళు అవుతుంది. నా వీడియో నేను పెట్టాను అంటే ఇంకా మీకు అవ్వకుండా ఉండదు. మీరు నమ్మకంగా చేసుకోవటమే. మీకు అద్భుత ఫలితాలు తప్పకుండా ఉంటాయి. మీరు కమెంట్ బాక్స్ లో వచ్చి మీరేం చేయాలి, మీరు నాతో షేర్ చేసుకోండి అంతే. ఎందుకంటే నేను చెప్పింది మీకు రిజల్ట్ వచ్చింది అంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు ఫలితాలు అనేది ఇంకా రెట్టింపు అవుతాయి. ఎప్పుడు మనం ఏదైనా ఒకరి ద్వారా నేర్చుకున్నాము, తెలుసుకున్నాము అంటే మనం ఎప్పుడు కానీ వాళ్ళకి తెలియచేసినప్పుడు ఆ ఆనందం అనేది రెట్టింపు అవుతుంది. మీకు కూడా రెట్టింపు అవుతుంది, నాకు కూడా రెట్టింపు అవుతుంది కదా. ఏది ఇస్తామో అదే మనం తీసుకుంటాము. కాబట్టి మీరు తప్పకుండా వీడియోని ఫాలో అవ్వండి. కంప్లీట్ వీడియోని చూడండి. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈరోజు పూర్తిగా వివరంగా తెలుసుకుందాము. గివ్ అండ్ టేక్, ఇవ్వడము తీసుకోవడము అన్న విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి తీసుకోవడము ఇవ్వడము అనేది ఉంది అండి. మనము ఎంత ఇస్తామో అంతకి 1000 రెట్లుగా పొందుతాము. ఏదిచ్చినా 1000 రెట్లుగా మనకు తిరిగి వస్తుంది. ఎప్పుడు మనకు ఇవ్వడము తీసుకోవడము అనేది మన ఊపిరి నుంచే స్టార్ట్ అవుతుంది. మనము ఊపిరి తీసుకుంటున్నాము అంటే తీసుకుంటూనే ఉంటే మనం బ్రతకలేము. ఊపిరి తీసుకుంటున్నాము, వదులుతున్నాము. అలాగే మనం పుడుతున్నాము, గిడుతున్నాము. పుట్టడం ఉంది, గిట్టడము కూడా ఉంది. అలాగే ప్రతి ఒక్కటి అండి, మనం ఏది ఇస్తామో అది పొందుతాము. ఎప్పుడు మన దగ్గర ధనం లేదు, మనం పొందితే బాగుండు అనే కన్నా మన దగ్గర ఉన్నది మనం నలుగురికి సాయం చేస్తే అప్పుడు అద్భుతంగా ఆ విశ్వం మనకు సహకరిస్తుంది. ఎప్పుడు కానీ మనము ఒక్కటే చోట అది ఆగిపోయిందనుకోండి, ముందుకు సాగదు. ఏది అయినా నీటి ప్రవాహం వలె ఉండాలి. మన ప్రయాణం ఎలా సాగిస్తున్నామో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం కదా, అలాగే మనకు వచ్చే డబ్బు కూడా ఎప్పుడు మనకు ప్రవాహం వలె ఉండాలి, ప్రవహిస్తూనే ఉండాలి. అంటే మనం దానం చేస్తూ ఉన్న కొద్దీ మన దగ్గరికి వస్తూనే ఉంటుంది. ఎప్పుడు మనం ఆగిపోయి స్ట్రక్ అయిపోతామో మన దగ్గరికి డబ్బు అనేది కూడా ఆగిపోతుంది. అలా ఉండకూడదు. మన ఇంట్లో డబ్బు సంపద ఎప్పుడు నదీ ప్రవాహం వలె ప్రవహిస్తూనే ఉండాలి. అంటే మనకు సేవాభావం అనేది ఉండాలి. సేవాభావం అంటే మనము సేవకి అంకితమై ఉండడం కాదు. మన ఇల్లుతో పాటు మన సంసారాన్ని చూసుకుంటూ అలాగే మనకు సేవ కోసం కొంత కేటాయించాలి. మనకు వచ్చిన ఆదాయంలో ఒక 2% కానీ 5% కానీ మీ స్తోమత ఎంతవరకు ఉంది అది అంతవరకు మీరు గోసేవ కానీ, ప్రకృతికి సంబంధించి కానీ, వృద్ధులకి కానీ, చిన్న పిల్లలు ఉంటారు కదా, తల్లిదండ్రులు లేని పిల్లలకి కానీ మీరు ఏ విధంగా అయినా సహాయం అనేది చేయవచ్చు. ప్రతిసారి ఒక దగ్గరే కాకుండా మీకు ఎక్కడ చేయాలనిపిస్తే అక్కడ సహాయం అనేది చెయ్యండి.
మీరు ఇలా ఈ విధంగా చెయ్యటం వల్ల మీ సహాయం ఎంతైతే చేస్తూ ఉంటారో అంతకి 1000 రెట్లుగా ఆ విశ్వం మీకు ఇస్తూనే ఉంటుంది. ఒక్కసారి మీరు చేసి చూడండి, 1000 సార్లు విశ్వం మీకు అందిస్తుంది. అది మీరు గమనించండి. ఇది మన హిందువులోనే కాదండి, ముస్లిం వాళ్ళలో కూడా వాళ్ళు కూడా వాళ్ళ శాలరీ నుంచి కొంచెం ఆదాయం అనేది వాళ్ళు సేవ కోసం ఉపయోగిస్తారు. మీరు వాళ్ళు వీళ్ళు అని కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఎప్పుడు సేవ అనుభూతి వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంతవరకు సేవ అనేది చేస్తారు. అలా చెయ్యడం వల్ల వాళ్ళకు అద్భుత ఫలితాలు ఉంటాయి. అది ఉండడం వల్లనే వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా ఎంత చేస్తూ ఉంటే అంత విశ్వం అనేది 1000 రెట్లుగా ఇస్తుంది. ఏదైనా మనము తెలుసుకునే వరకే ఇబ్బంది. తెలుసుకున్న తర్వాత ఒకసారి మనం సేవ అనేది స్టార్ట్ చేశామనుకోండి, ఇంకా వెనుతిరిగి చూడము, ఎప్పుడు ముందుకే వెళ్తాము. ఎప్పుడు మన చెయ్యి ఇచ్చే చెయ్యిలాగా ఉండాలి, 10 మందికి సేవ చేసేలాగా ఉండాలి. ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి అదే నేర్పిస్తుందండి, ఇవ్వడము తీసుకోవడము. మనం ఏది ఇస్తున్నామో అది మనకు వస్తుంది. మనం ఎంత ఇస్తామో అంతకు 1000 రెట్లుగా మనకు విశ్వం ఇస్తుంది. ఇదొక్కటి మనం తెలుసుకోగలిగితే మన జీవితాన్ని అద్భుతంగా మనము మార్చుకోగలుగుతాము. ఇవన్నీ మనము మార్చుకోవాలంటే మనము ధ్యాన మార్గం ఉన్నప్పుడే ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయండి. మనకు జ్ఞాన సంపద అనేది పెరుగుతూనే ఉంటుంది. మీరు నన్ను అడగొచ్చు, ఇంతకుముందు ఎవరైనా ధ్యానం చేసేవాళ్ళ? మన పాతకాలంలో అమ్మమ్మ తాత వీళ్ళందరూ చేసేవాళ్ళు కాదు. వాళ్ళకు అయినా కూడా చైతన్యవంతంగా ఉన్నాయి వాళ్ళ చక్రాసు. ఎందుకంటే వాళ్ళ పొలం పనులు చేసేవాళ్ళు, ఉదయమే లేసేవాళ్ళు, ఆడవాళ్ళు కూడా బావిలో నీళ్లు తోడేవాళ్ళు, కల్లాపు చల్లేవాళ్ళు, ముగ్గులేసేవాళ్ళు, మొత్తంగా నేలపైన వంగి మోకాళ్ళ మీద కూర్చొని ఇల్లు తుడిచేవాళ్ళము. ఈ విధమైన పనులు చెయ్యటం వల్ల మన చక్రాసు చైతన్యవంతం అయ్యేది. కానీ ఇప్పటి రోజుల్లో అలాంటివి లేవు. రోజులు మారుతున్నప్పుడు మనము టెక్నాలజీ అనేది ఉపయోగించుకుంటున్నాము. కానీ ఎంతవరకు ప్రతి ఒక్కటి టెక్నాలజీతోనే చేస్తూ ఉంటే మనము కింద నేల మీద కూర్చునేదే మర్చిపోయాము. నేల మీద కూర్చొని ఏది పట్టుకోకుండా క్రమంగా మనం లేవగలిగినప్పుడు మనము ఆరోగ్యవంతంగా ఉన్నామని అర్థం. చైర్ పట్టుకోకుండా, ఏది పట్టుకోకుండా, ఒకరు చెయ్యి అందివ్వకుండా నేల మీద నుంచి మనం చక్కగా కూర్చొని చక్కగా లేగగలగాలి. కానీ ప్రతి ఒక్కరూ సోఫాలో, చైర్లో ఇలాగే కూర్చుంటూ ఉంటారు, కానీ నేల మీద కూర్చోలేకపోతున్నారు. అది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ధ్యానం అనేది అన్ని విధాలుగా మేలు చేస్తుంది. ధ్యానం చేయటం వల్ల మన చక్రాసు చైతన్యం అవ్వటమే కాకుండా మనము శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనం స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్న అనుభూతిని చేసుకోవడం వల్ల సాయంత్రం వరకు మనకు ఆ గాలి శ్వాస అనేది మనకు ఎనర్జీ లాగా పనిచేస్తుంది. మనము ఎరుకతో లేనప్పుడు ఈ గాలి వాతావరణము మంచిగా లేని గాలిని మనం పీల్చుకుంటాం కాబట్టి అనారోగ్యాలకి దరిచేస్తుంది. అదే మనం ఉదయం టైంలో ధ్యానం చేసి ఎరుకతో మనం గాలి పీలుస్తూ స్వచ్ఛమైనది పీలుస్తున్న భావన చేసి మనం చెడుని బయటికి వదిలేస్తూ ఉండడం వల్ల మనం మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి, జ్ఞానాన్ని తీసుకోవాలి, అజ్ఞానాన్ని వదిలేయాలి. అలాగే ప్రకృతికి ఓపెనూపో ద్వారా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. మీరు కమెంట్ బాక్స్ లో అడిగిన సందేహాలకి జవాబులుగా రేపు ఒక వీడియో పెడతానండి. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. రేపటి వీడియోలో మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.